హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇప్పుడు మీరు చూస్తున్న ప్లేస్ అహిల్యాబాయి హోల్కర్ కోట, అలాగే దీనిని మహేశ్వర్ కోట అని కూడా పిలుస్తారు. ఇది మధ్యప్రదేశ్ నర్మదా నది తీరంలో ఉంటుంది. అండ్ ఈ కోట హోల్కర్ వంశానికి చెందిన మహారాణి అహిల్యాబాయి హోల్కర్ నివాసంగా ఉండేది. ఆల్మోస్ట్ 70 years పరిపాలన చేసింది ఇక్కడ ఉండి. అహిల్యాబాయి భారతదేశ వ్యాప్తంగా అనేక దేవాలయాలు నిర్మించారు. అందులో కొన్ని కాశీ విశ్వనాథ్, సోమనాథ్ అండ్ గయా. ఈ ఆలయాల్ని పునర్నిర్మించడానికి ముఖ్య పాత్ర పోషించారు. అండ్ అలాగే ఇక్కడ చీరల వ్యాపారం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అహిల్యాబాయి మహేశ్వర్లో చీరల తయారీని ప్రోత్సహించేవారు. అండ్ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మహేశ్వర్ చీరలు అని కూడా అంటుంటారు. సో చాలా ఫేమస్ ఈ చీరలు కూడా. అండ్ ఈ లోపల ఏంటి అంటే మనకి తను ఏమేమి వెపన్స్ యూజ్ చేశారు అండ్ తన సింహాసనం అన్నీ కూడా క్లియర్గా పెట్టి డిస్ప్లేలో ఉంటుంది, అంటే మ్యూజియం లాగా. సో లోపలైతే తను కంప్లీట్గా తను ఉన్నప్పుడు ఏమేమి వాడారు, ఎలా ఉండేది అని చెప్పేసి ఉంటుంది. అండ్ ఇక్కడ తను డైలీ 108 శివలింగాల్ని తయారు చేయించుకొని వాటికి పూజ చేసి నర్మదా నదిలో నిమజ్జనం చేసేవాళ్ళంట. అండ్ తను చాలా పెద్ద శివభక్తురాలు అండ్ చాలా టెంపుల్స్ నిర్మించారనమాట. అండ్ మీకు నర్మదా ఘాట్ దగ్గరలో మనకి చాలా శివ టెంపుల్స్ ఉంటాయి. అందులో కాశీ విశ్వనాథ్ టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా ఖచ్చితంగా చూసుకోండి. మాకు టైం లేక మేము చూసుకోలేదన్నమాట. అంటే మేము వెళ్ళింది ఈవినింగ్ వెళ్ళాం, అప్పటికి క్లోజ్ అయిపోయింది. అండ్ ఇది చూస్తున్నారు కదా, తన సింహాసనం తను ఎక్కడైతే కూర్చొని అందరికీ ఆర్డర్ చేస్తుందో ఆ ప్లేస్ అనమాట. అండ్ ఈ ప్లేస్ తర్వాత మనకి తను ఎక్కడైతే పూజ చేసుకునేదో ఆ గది కూడా చూపిస్తున్నాను. తను ఇక్కడే ఉండి పూజలు చేసుకునేది శివుడికి. బయట నుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట తన కోట. అండ్ ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరలో తన అహిల్యాబాయి హోల్కర్ ఒక పెద్ద విగ్రహం ఉంటుంది. చాలామంది అక్కడ ఫొటోస్ తీసుకొని వెళ్తారు. మేము కూడా తీసుకున్నాము, అవి లాస్ట్లో ఉంటాయి. అండ్ ఇక్కడ నుంచి వెళ్తే మనకి మెయిన్ మహేశ్వర్ ఫోర్ట్ ఏదైతే ఉందో అది ఉంటుంది. లోపలికి వెళ్ళి డౌన్లోకి వెళ్ళాలన్నమాట. అండ్ ఈ సైడ్ మీరు చూస్తున్నదేమో శారీస్, చేనేత శారీస్, అంటే చేతితో నేస్తారు కదా, ఆ శారీస్ది స్టోర్ ఉంటుంది. ఒకవేళ మీకు టైం ఉంటే అది కూడా చూసుకొని రండి. అండ్ ఇది హోల్కర్, అహిల్యాబాయి హోల్కర్ పక్కన నించొని దిగిన ఫొటోస్. ప్లేస్ చాలా బాగుంటుంది, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.